హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అయితే సూపర్. మీరు కనుక వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. సర్వజిత్తు అక్షరమిది అని సంబరాలకు ఎరే మావి చివురు చిందులేసే హలో అండి, సాంగ్ బాగుంది కదా. సో ఇది ఉగాది ఫెస్టివల్ రోజు వ్లాగ్ అనమాట. సో అందరికీ శార్వరినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. సో ఇదేంటంటే ఇంకా నరేష్ మార్నింగ్ ఇంకా ఫెస్టివల్ రోజు పూజ చేయడం స్టార్ట్ చేసేసాడనమాట. ఇంకా ఆఫీస్ లేదు కదా, సో పూజ చేశాడు. యాక్చువల్లీ అందరి ఇళ్ళల్లో లేడీస్ మాత్రమే పూజలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు, కానీ మా ఇంట్లో ఏంటంటే డాడీ తమ్ముడు ఇద్దరు బాగా మంచిగా పూజలు చేస్తారనమాట. ఇదేంటంటే ఇంకా ఫస్ట్ హాల్లో శ్రీకృష్ణుడు విగ్రహం ఉంటుంది కదా, దాని పక్కన ఇది పెట్టి ఉంటాము. వినాయకుడు ఉంటాడు, మధ్యలో వాటర్ వేసేసి ఫ్లవర్స్ పెడతాము. ఎందుకో తెలియదు కానీ నరేష్కి అదంటే చాలా చాలా ఇష్టం అండి. ఎప్పుడు చూసినా దాన్ని డెకరేట్ చేస్తూ ఉంటాడనమాట వినాయకుడిది. సో మమ్మీ ఏంటంటే ఇంకా వంటలు స్టార్ట్ చేస్తుంది. బేబీ సినిమా వస్తుంది అనమాట అప్పుడు, ఓ బేబీ మూవీ. ఇది ఇంకా నేను వేప పూత కోసం అని చెప్పేసి ఇంకా పూత తెంపుతూ ఉన్నాను. మీకు అందరికీ తెలుసు కదా, మా ఇంటికి బయట రైట్ సైడ్లో వేప చెట్టు ఉంటుంది అని చెప్పి. సో మామూలుగా పాత ఇంట్లో ఉన్నప్పుడు వేప పూత కోసం ఎవరో ఒకరిని అడిగేవాళ్ళం అనమాట. పూత వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి తెచ్చేవాళ్ళము. ఇది ఏంటంటే ఇంటి బయట వేప చెట్టు ఉంటుంది కాబట్టి సో మంచిగా హ్యాపీగా అలా వేప పూత తెంపుతూ ఉన్నాను. నా జడ బాగుంది కదా. యాక్చువల్లీ డ్రెస్కి వెనకాల ఏదో అయ్యింది, నేను అసలు చూసుకోలేదు. వీడియో అంతా షూట్ చేసుకున్న తర్వాత ప్లే చేసి చూసుకుని ఉంటే అప్పుడు తెలిసిందనమాట, అరే ఏదో అయ్యింది ఏంటి అని చెప్పేసి. కానీ ఇంకా ఎడిట్ చేయడానికి ఏమి ఉండదు కదా, సో ఎలా ఉంటే అలా న్యాచురల్గా చూపించాలని చెప్పేసి నేనైతే ఏం ఎడిటింగ్లు ఇలాంటివన్నీ ఏం చేయలేదు. సో ఏంటంటే నేను చెప్పాను కదా ట్రైపోడ్ అని చెప్పేసి. సో ట్రైపోడ్ బాగా సరిగ్గా లేదు, కొత్తది ఆర్డర్ పెట్టానమాట. అది డెలివరీ అయ్యేలోపే ఈ లాక్డౌన్ ఇవన్నీ వచ్చేసినాయి. సో అది మరి ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. ఉన్న ట్రైపోడ్ అయితే అది ఇప్పుడైతే పూర్తిగా విరిగిపోయింది. మరి ఇప్పుడు నేను వీడియోస్ అని ఎలా షూట్ చేసుకోవాలో నాకైతే తెలియట్లేదు అనమాట. సో నేను ఇలా అయితే వేపపూత తెంపుతూ ఉన్నాను అనమాట. వేపపూత అలాగే కొద్దిగా వేపాకు లేతలైతే ఉంటాయి కదా, సో అది కూడా తెంపాను ఉగాది పచ్చడిలోకి. ఇదేంటంటే ఇది ఇంకా వేపపూత ఉగాది పచ్చడి కోసం తెంపాను కదా, సో అదంతా నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు చాలా డౌట్ ఉందండి, తెలంగాణ సైడ్ ఉగాది పచ్చడి అంటే ఎలా చేస్తారంటే అదేదో నేను చాలా మూవీస్లలో సాంగ్స్లలో చూస్తున్నాను అనమాట. నాకు ఎందుకో అది అర్థం కావట్లేదు. ఒక కుండలో మట్టి కుండలో వాటర్ అన్ని వేసేసి జస్ట్ ఇవన్నీ వేపపూత, ఈ మామిడికాయ, ఉప్పు, కారం, చింతపండు ఇవన్నీ వేస్తున్నారనమాట. యాక్చువల్లీ పచ్చడి అంటే పచ్చడి టైప్లో ఉండాలి కదా, అది వాటర్గా ఉంటుంది. మరి మేబీ ఒక్కొక్క ప్లేస్లలో ఒక్కొక్క ఏరియాలలో డిఫరెంట్గా చేసుకుంటారు కావచ్చు. మీరు నాకు చెప్పండి అలా ఎందుకు చేసుకుంటారు. నాకు యాక్చువల్లీ చాలా డౌట్ ఉందన్నమాట. ఇది ఫెస్టివల్ దగ్గర నుంచి చాలా డౌట్ ఉంది. ఇది యాక్చువల్లీ ముందు నుంచే ఉండేదన్నమాట. ఏంటి నాకు చాలా డౌట్ కొడుతుంది, అసలు ఎందుకు అలా చేసుకుంటారు. పచ్చడి అంటే పచ్చడిలాగే ఉండాలి కదా, అలా గ్లాసులలో వేసుకొని తాగుతారు. అది మరి ఎందుకు అటు సైడ్ వాళ్ళు అలా చేసుకుంటారని చెప్పేసి నాకు తెలియదు. ఎవరైనా మీకు కనుక అలా తెలిసిన వాళ్ళు ఉంటే తెలంగాణ సైడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కొంచెం నా డౌట్ని కొంచెం క్లారిఫై చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఇలా ఉగాది పచ్చడి చేస్తూ ఉన్నాను అనమాట. నేనే కాదండి, మా సైడ్ అందరం ఇలానే చేసుకుంటాము ఉగాది పచ్చడి అంటే.
ఇట్స్ పచ్చడి టైప్లోనే ఉంటుందన్నమాట. మా ఇంట్లో ఒక చిన్న రోల్ అనేది ఉంటుంది, ఆ రోట్లో వేసేసి నేను ఉగాది పచ్చడి అనేది చేశాను. మమ్మీ అయితే అక్కడ ఫుల్ బిజీగా ఉందన్నమాట, కిచెన్లో వంటలు చేస్తూ ఉండడం. ఓ పక్క తమ్ముడు పూజ, మమ్మీ వంటలు, నేనేమో ఇలా పైన పనులన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. సో పచ్చడి అయిపోయింది. ఈ ఆంటీ ఏంటంటే కిందింటి ఆంటీ అనమాట, వాళ్ళ అబ్బాయి బెంగళూరు నుంచి వచ్చాడంట. సో ఇంట్లో నెట్ కనెక్షన్ నెట్ వైఫై ఉంటుంది కదా, సో వైఫై యూజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి వచ్చి అడిగేసి వెళ్ళిపోతుంది. ఇదేంటంటే మామిడికాయ అంటే నాకు చాలా ఇష్టం అండి, పుల్లగా బాగుంటాయి. సో ఉగాది పచ్చడి అయిపోయిన తర్వాత మామిడికాయ మిగిలింది, సో ఆ మామిడికాయని నేను తింటూ కూర్చున్నాను. ఇదేంటంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి తుడుము పడుతున్నాను. తుడుము పట్టడం అంటే అలా చిన్నవిగా అలా చేయడం అనమాట. యాక్చువల్లీ వేరే సైడ్ వేరే ఏరియాలలో లాంగ్వేజ్లో తుడుము పట్టేదాన్ని ఏమంటారో మరి నాకైతే తెలియదు. మా సైడ్ అయితే మేము తుడుము అంటాం అనమాట. సో తుడుము పడుతున్నాను. అది ఎందుకంటే భక్షాలు చేస్తాం కదా ఓలిగల పైన వేయడానికి. సో ఇదేంటంటే పసుపు నీళ్ళు ఉంటాయి కదా, సో పూజ స్టార్ట్ అయినప్పుడు పసుపు నీళ్ళు ఇల్లు మొత్తం చల్లమని చెప్పింది అనమాట అమ్మ నాకు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, సైంటిఫిక్గా ఆలోచిస్తే టర్మరిక్ అనేది యాంటీబయాటిక్. సో వాటర్లో కలిపేసుకునేసి అలా చల్లేస్తే ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది, సైంటిఫిక్గా ఆలోచిస్తే అది. ఇంకా మనం కొంచెం ట్రెడిషనల్గా ఆలోచిస్తే పసుపు అనేది చాలా మంచిది, మంచి చేస్తుంది, శుభకార్యాలలో వాడతారు కాబట్టి. ఇంట్లో పసుపు నీళ్ళు చల్లితే ఏమైనా దోషాలు ఉన్నా ఏమైనా వెళ్ళిపోతాయని అంటూ ఉంటారనమాట. సో అదే రీజన్. ఇంట్లో ఇంకా తమ్ముడు సాంబ్రాణి పొగేస్తున్నాడు. ఈ సాంబ్రాణి పొగ అంటే నాకు చాలా ఇష్టం అండి. యాక్చువల్లీ నార్మల్గా గిన్నెలు దొరుకుతాయి కదా, వాటికంటే ఇలా గడ్డ సాంబ్రాణి అనేది దొరుకుతుంది. ఆ గడ్డ సాంబ్రాణి బాగా దంచేసి ఇలా వేసుకోండి. అలాంటి గిన్నెలు వాడొద్దు. అది ఎందుకంటే వాడినా కూడా లాజికల్గా ఆలోచించినా సైంటిఫిక్ రీజన్గా ఆలోచించినా అది కొంచెం మంచిది కాదనమాట. హెల్త్కి మనకి మంచి చేసేది తర్వాత విషయం, అది పక్కన పెట్టేస్తే హెల్త్కి మంచి చెయ్యవండి, అవి మంచివి కాదని చెప్పచ్చు. సో ఎందుకు అలాంటివి వాడడం, కొంచెం ఇలాంటివి దొరకడం కష్టమైనా ఎక్కడైనా కనిపించినప్పుడు బల్క్గా తెచ్చేసుకొని పెట్టుకోండి. ఆ గడ్డ సాంబ్రాణి చాలా అంటే చాలా మంచిది. ఇదేంటంటే ఇంకా పసుపు అనమాట. పసుపు ఇంకా నేను ఇంటికి మొత్తం చల్లేసిన తర్వాత మిగిలి ఉంటుంది కదా, సో పసుపు అదంతా నేను ఇంకా కాళ్ళకి రాసుకుంటున్నాను. యాక్చువల్లీ నార్మల్గా నేనైతే రాసుకున్నాను అనమాట కాళ్ళకి. ఆ రోజు ఎలాగో ఇంట్లోనే ఉంటాను, లాక్డౌన్ కదా, సో అందుకని చెప్పేసి ఇంకా కాళ్ళకి రాసుకుంటున్నాను. నరేష్ చూసారా ఎంత బాగా పూజ చేస్తున్నాడో, ఇలా సాంబ్రాణి తిప్పుతూ బయట మొత్తం తిప్పొచ్చాడనమాట వాడు. సో ఆ ఏరియా ఓపెన్ ఏరియా ఉంటుంది కదా, ఆ చెట్టు దగ్గర మొత్తం అంతా తిప్పాడు. మొత్తం టోటల్ ఇంటికి మొత్తం సాంబ్రాణి పొగేశాడు. యాక్చువల్లీ చాలా మంచిదండి. ఇది ఎందుకు ఇంతగా చెప్తున్నాను అని అనుకోవద్దు, ఎందుకంటే సాంబ్రాణి పొగ అనేది చాలా మంచిది. ఆ పొగలో చాలా మంచి పార్టికల్స్ ఉంటాయి అన్నమాట, పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. సో అవి ఇంటికి మనకి చాలా మంచి చేస్తాయి. ఈ వీడియోలో నేను చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు వాటి గురించి, అందుకే నేను చెప్పట్లేదు, కానీ అర్థం చేసుకోండి. ఇంకా సాంబ్రాణి పొగేసాము, అంతా అయిపోయింది. నేనైతే పసుపు నీళ్ళు జల్లేసాను వేపాకుతో. ఉగాది పచ్చడి చేశాను కదా, అది పెట్టేశాను, నైవేద్యం పెట్టేశాము. ఇంకా తమ్ముడు వచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొడుతున్నాడు అనమాట. సో ఫైనల్ పూజ ఇలానే ఉంటుందండి. అంటే మామూలుగా అయితే లేట్ అయిపోయేది వంటలన్నీ చేసేసేసరికి, బట్ ఏంటంటే ఆ రోజు ఏవో ఇంట్లో ఉన్న వాటితో దొరికిన కూరగాయలతోనే వంటలు చేసేసి నైవేద్యం పెట్టామన్నమాట. అందుకు కొద్దిగా త్వరగానే అయిపోయింది. 10:30 ఆ టైం అవుతుందన్నమాట. ఆ టైంలో అప్పుడు అయిపోయింది, లేదంటే 12 అయ్యేదన్నమాట ఈజీగా. లాక్డౌన్ కాబట్టి వెజిటేబుల్స్ అందుకు ఏమీ పెద్దగా దొరకలేదన్నమాట. సో దొరికిన వాటితోనే అడ్జస్ట్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది ఇంకా మమ్మీ దిష్టి తీస్తుందన్నమాట ఇంటికి. అందరి ఇళ్ళలో తీస్తారో తీయరో నాకైతే తెలియదు, కానీ యాక్చువల్లీ షాప్స్కి ఎవరైనా షాప్స్ ఉంటాయి కదా, సో షాప్స్కి తీసుకోవడం చూసాను తప్ప ఇలా ఇంటికి మేబీ కొంతమంది తీసుకోండొచ్చు. మా ఇంట్లో ప్రతి ఫెస్టివల్కి ఇలా దిష్టి తీస్తుంది అనమాట అమ్మ.
వినాయక చవితికి అయితే వంటలు చేస్తుంది. ఒక 40 ఐటమ్స్ వరకు ఉంటాయండి. నేను అనుకున్నాను అదే టైంలో, అయ్యో వినాయక చవితి రోజు లాక్డౌన్ పడింటే అసలు సిచ్యుయేషన్ ఎంత దారుణంగా ఉండేది, ఏదో ఉగాది కాబట్టి సరిపోయింది అనుకున్నాను. సో మా ఇంట్లో పూజ అయితే ఇలా అయిపోయింది అనమాట. ఇంకా హారతి అంతా. డాడీ అయితే యాక్చువల్లీ మంత్రాలు చదువుకునేవాడు అనమాట. ఆ రోజు ఎందుకు కొంచెం లేట్ అవ్వడం వల్ల మంత్రాలు చదవలేదు, జస్ట్ వచ్చేసి ముక్కునేసి వెళ్ళిపోయాడు. ఇదేంటంటే నేను చెప్పాను కదా ఓలిగలు అని చెప్పేసి, ఫస్ట్ అదేదో నైవేద్యం కోసం అని చెప్పేసి ఒక 2 చేసి పెట్టేసింది. ఇదేంటంటే ఇంకా మిగిలిన పిండి మొత్తం ఉంటుంది కదా, సో ఆ పిండితో మిగిలిన ఓలిగలన్నీ చేస్తూ ఉందన్నమాట. సో ఓలిగలు మా సైడ్ అయితే వీటిని ఓలిగలు, పూర్ణాలు, భక్ష్యాలు అంటాం అనమాట. ఇంకొక వేరే సైడ్లో ఏమంటారో తెలియదు. అండ్ మా సైడ్లో కొంచెం డిఫరెంట్గా చేస్తాం, కొద్దిగా మందంగా ఉంటాయి. వేరే సైడ్ వేరే ఏరియాలలో అయితే చాలా పల్చగా చపాతీ ఎలా చేస్తారు అలా ఉంటాయన్నమాట. సో మా సైడ్ అయితే ఇలా దొడ్డుగా లావుగా ఉంటాయన్నమాట. మేము వీటిని ఓలిగలు అంటాము. సో ఇలా పైన కొబ్బరి గసగసాలు ఉంటాయి కదా, సో అవి వేసుకునేసి చేసుకుంటే చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం ఇవి. సో ఇదేంటంటే ఈవినింగ్ అనమాట. ఏంటిది అనుకుంటున్నారా, ఇది మైదా పిండి అండి. మైదా, ఇందులో కొద్దిగా వాటరు, ఉప్పు, కొద్దిగా చిల్లీ పౌడరు, ఆయిల్ వేసేసి అంతా చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలన్నమాట. ఏంటిది ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా, పిండి వంటలు చేస్తున్నాం అనమాట. గవ్వలు అని అంటారు. సో మీకు అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది గవ్వల గురించి. బట్ దీనికి గవ్వల కోసం సపరేట్ ఒక వుడ్తో చేసిన చెక్క అనేది ఉంటుందన్నమాట. గవ్వల చెక్క అంటారు. సో ఆ చెక్క అందరి దగ్గర ఉండకపోవచ్చు మేబీ. సో ఇది చేసే ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. సో చాలా టైప్స్గా మనం చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా తెలియకపోతే మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సపరేట్గా ఒక వీడియో చేసి అయితే నేనైతే ఖచ్చితంగా పెడతాను, ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఆ చెక్క ఇదంతా. సో చెప్పాను కదా గవ్వల చెక్క అని చెప్పేసి, మమ్మీ చేస్తుంది కదా చెక్కతో అలా రుద్దుతుంది కదా, అదే గవ్వల చెక్క అనమాట. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో అలా పిండితో బయట చెక్కలు ఒత్తుకున్నాం కదా, సో ఆ చెక్కతో చేసినవన్నీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసి పక్కన అది షుగర్ సిరప్ అనమాట, చక్కెర పాకం. సో చక్కెర పాకంలో వేసాను. అంటే మనం సాల్ట్ కావాలంటే సాల్ట్తో చేసుకోవచ్చు, జగ్గరి పాకంతో చేసుకోవచ్చు, లేదంటే చక్కెర పాకంతో కూడా చేసుకోవచ్చు. ఇదనమాట యాక్చువల్లీ గవ్వలు చేసే ప్రాసెస్ ఇదంతా. గవ్వల కోసం సపరేట్ చెక్కలు అనేవి దొరుకుతాయండి. చాలా బాగుంటాయి. మా ఇంట్లో ఎక్కువ చేసుకుంటూ ఉంటాము. నేనైతే ఆ రోజు ఈవినింగ్ శారీ కట్టుకున్నాను. సో ఆ శారీతో ఆ గవ్వలు చేసి ఏదో కట్టుకోవాలనిపించింది అనమాట. సో కొత్తది మమ్మీ శారీ కుట్టేసింది, సో కట్టేసుకుందామని చెప్పేసి కట్టుకొని వంట చేశాను. యాక్చువల్లీ వంట కాదా, పిండి వంటలు అనమాట. ఆ అక్క బావ వాళ్ళు వస్తే బాగుండేది, కానీ మిస్ అయిపోయింది ఉగాదికి. కానీ ఇప్పుడు వచ్చారనమాట. ఇంట్లో ఉన్న నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు అందరికీ కనిపిస్తారు వాళ్ళు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మేము ఉగాది అయితే ఏదో మరీ అంత కాకోకుండా ఏదో లాక్డౌన్ కాబట్టి ఇంట్లో ఉన్న వాటితో వంటలు చేసేసుకునేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి అలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. మీరందరూ కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకునే ఉంటారు, ఎందుకంటే క్వారంటైన్ ఉగాది కదా, సో ఇలానే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఎందుకంటే మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. సో నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఫ్రెండ్స్ మీరందరూ ఇంట్లోనే ఉండండి, బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. స్టే హోమ్, స్టే సేఫ్.